యేసే రక్షకుడు మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన అంశము నీతిమంతులు భిక్షమెత్తుట నేను చూడలేదు. దావీదు మహారాజు కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు, నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. చూడండి, ముందుగా అసలు దావీదు అనే వ్యక్తి ఎవరు అనేది మనం కొంచెం గమనిస్తే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ యెష్షయి కుమారుడు దావీదు అని రాయబడి ఉంది. అంటే దావీదు యెష్షయి కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు అనేటువంటి రాజు మొదటి ఇజ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో దావీదు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అక్కడ ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఒక సమస్యగా ఉన్నటువంటి వ్యక్తి గొలియాతు. ఆ గొలియాతును చూసి 40 రోజులు వాడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు సౌలు సైన్యము అనగా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ఎవరూ కూడా వారిని ఎదిరించలేక మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మరి సమూయేలు ద్వారా తర్వాత తరానికి రాజుగా అభిషేకించబడినటువంటి వాడే దావీదు మహారాజు. అతను చిన్నగా ఉన్నప్పుడే, అంటే చిన్నవాడై ఉన్నప్పుడే అభిషేకించబడ్డాడు. మరి ఇప్పుడు సౌలు ఆ గొలియాతుని ఏమీ చేయలేని సమయంలో ఇతను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నలకి భోజనం సిద్ధపరచడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని వాడుకొని గొలియాతుని చంపడానికి మూలకారకుడయ్యాడు దావీదు. అలాగా యవ్వన కాలంలో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు మరి ప్రత్యర్థి గొలియాతును చంపడం వలన బహు కీర్తిని గడించాడు సౌలు ముందు. అది సౌలుకి అసలు ఎలా ఉంది అంటే, ప్రజలందరి చేత కీర్తి మన్ననలు పొందడం వలన సౌలు ఒక అసూయని చూపించడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాతకి అదే దావీదు సౌలు తర్వాతకి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా, 2వ రాజుగా దావీదు మహారాజు ఎన్నిక చేయబడ్డాడు. తర్వాతకి కీర్తనకారుడిగా ప్రసిద్ధిగాంచాడు. యుద్ధ సమయాలలో అనేక విజయాలు పొందుకున్నాడు. దేవుడు ఇష్టంగా భావించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని వైపుకు చూశాడు. ఓటమి సమయంలోనూ, మరి నిరాశ కృంగినప్పుడు, వేదన సమయంలోనూ, శ్రమల సమయంలోనూ దేవుని వైపుకు చూసిన వ్యక్తిగా దావీదు మహారాజుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. దేవుడే దావీదుని నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్పి మనం పిలవడం చూస్తాం అదే అపోస్తలుల కార్య గ్రంథంలో. ఇలాంటి పేరుగాంచి గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి దావీదు మహారాజు బత్షెబ అనేటువంటి ఒక స్త్రీ వలన ఆ రోజు యుద్ధానికి వెళ్లకుండా ఆమె స్నానం చేయడం చూసినప్పుడు ఆమె వలన పాపంలో, వ్యభిచారంలో పడిపోతాడు. తర్వాతకి తన కుమారుడు ఆ వ్యభిచారం వలన తన కుమారుడైన అబ్షాలోము చేత అతను పరిగెత్తించబడతాడు. అబ్షాలోము అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగి, ప్రభువా నేను చేసింది తప్పు అని తెలుసుకున్న గొప్ప వ్యక్తిగా మనకి దావీదు మహారాజు కనపడతాడు. ఎందుకంటే పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా కనికరపడి, దేవుడు కనికరపడాలంటే పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది అనేది దావీదు నుండి మనం నేర్చుకుంటాం. ఆయన పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, దేవా నా మొర ఆలకించుమని ప్రాధేయపడ్డాడు. దేవుడు అతన్ని కరుణించాడు. అప్పుడు బత్షెబని వివాహం ఆడినట్లుగా మనం చూస్తాం. ఇలాగా అతను ఇజ్రాయేలు ప్రజల రాజుగా, మరి అతను మనం చిన్నప్పటి నుండి ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి పెద్దవాడైన తర్వాత ఒక రాజుగా, మహారాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు.
ఈరోజు కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వంశావళి అతని నుండి రావడానికి గొప్ప కీర్తిని పొందాడు దావీదు మహారాజు. ఎందుకంటే దావీదు కుమారుడా అని ప్రభు అయిన యేసుక్రీస్తు పిలువబడుతూ ఉన్నాడు. అంత గొప్ప కీర్తిని పొందుకున్నటువంటి రాజు ఈరోజు ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు. అదే మన మూలవాక్యము, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటుని, అంటే అప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు. అప్పటి నుండి కూడా ఈ లోకాన్ని, ఆ లోక ప్రజలను చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ మాట ఆయన రాస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని గొప్పగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వ్యక్తులను బట్టి ఆయన సాక్షార్థమై నిల్చున్నాడు. సాక్షిగా కనబడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. మరి మనం నీతిమంతులుగా జీవించాలని, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలని ఈ వాక్యం మనకి రూఢీపరుస్తూ ఉంది. నిజంగా మనం నీతిమంతులము ఉండి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉంటే దేవుడు మన ఎడల ఎంతో సంతోషిస్తాడు కదా. అట్టి వారుగా మనందరము కూడా ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.